brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఏపీలో ఎన్నికల తర్వాత రాజకీయం మొత్తం టర్న్ అయిపోయింది. ఎమ్మెల్యేలు ఎంపీ స్థానాలు మెజారిటీ సంఖ్యలో గెలుచుకున్న అధికార పక్షం సహజంగానే అన్ని మున్సిపాలిటీలను కార్పొరేషన్లను కైవసం చేసుకుంది. అయితే అంతటా ఒక ఎత్తు, అక్కడ మాత్రం మరో ఎత్తనే చెప్పాలి. అస్సలు అవకాశం లేదనుకున్న చోట అనూహ్యంగా అధికారం చేతులు మారింది. అది ఎలా మారిందన్నదే ఇప్పుడు పొలిటికల్ సస్పెన్స్ గా మారింది. ఇంతకీ అక్కడ పావులు కదిపిందెవరు? చీరాల మున్సిపాలిటీలో పొలిటికల్ చిత్రం. అప్పుడు ఒకే ఒక్క సీటు, ఇప్పుడు టీడీపీదే హాట్ సీటు. ఎమ్మెల్యే ఆపరేషన్ ఆకర్ష్ గ్రాండ్ సక్సెస్. కొండయ్యకు కళ్లం వేయడంలో ప్రత్యర్థులు విఫలం. బాప్రే బాప్, బాపట్ల జిల్లా చీరాల మున్సిపాలిటీలో ఏంటిలా జరిగింది అని చర్చించుకుంటున్నాయి పొలిటికల్ వర్గాలు. అసలు ఒక్కటంటే ఒక్క కౌన్సిలర్ సీటున్న టీడీపీ ఇప్పుడు ఏకంగా మున్సిపల్ కార్పొరేషన్ ను కైవసం చేసుకోవడం హాట్ టాపిక్ గా మారిపోయింది. అధికార పక్షం కాబట్టి అంతటా ఎలా జరిగిందో ఇక్కడ అదే జరిగిందనేవారు లేకపోలేదు. కానీ ఇక్కడ పరిస్థితి వేరు. అన్ని మున్సిపాలిటీల్లో కొద్దో గొప్ప సంఖ్యాబలం ఉన్న టీడీపీ అందుకు తగ్గట్టే పావులు కదిపి పని కానిచ్చేసింది. అయితే ఇక్కడ మాత్రం ఆ పార్టీకి అనుకున్నంత బలం లేకపోయినా పీఠాన్ని దక్కించుకోవడమే ఆసక్తి రేపుతోంది. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో చీరాలలో మొత్తం 33 వార్డ్స్ ఉంటే వైసీపీ 21, వైసీపీ రెబల్స్ 11, టీడీపీ మద్దతుతో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు. మెజార్టీ స్థానాలు గెలుచుకున్న వైసీపీ చైర్మన్ పీఠం దక్కించుకుంది. నిన్న మొన్నటిదాకా మున్సిపల్ చైర్మన్ గా వైసీపీ తరపున జంజనం శ్రీనివాసరావు కొనసాగారు. వైసీపీ చీరాల ఇన్ఛార్జిగా ఉన్న కరణం వెంకటేష్ నేతృత్వంలో పనిచేస్తున్న జంజనం శ్రీనివాసరావు వైసీపీలో ఇక్కడ కీలక నాయకుడిగా ఉన్నారు. అయితే రాష్ట్రంలో కూటమి గెలవడం, చీరాలలో టీడీపీ ఎమ్మెల్యేగా ఎంఎం కొండయ్య విజయం సాధించడం స్థానిక రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేశాయి. అయితే చీరాల మున్సిపాలిటీలో ఏమాత్రం పట్టులేని టీడీపీకి చైర్మన్ జంజనం శ్రీనివాసరావు కొరకరాని కొయ్యగా మారారు. 2 నెలల క్రితం జరిగిన మున్సిపల్ సాధారణ సమావేశాల్లో ఎక్స్ అఫీషియో మెంబర్గా వచ్చిన ఎమ్మెల్యే కొండయ్యతో సై అంటే సై అన్నట్లుగా వ్యవహరించారు శ్రీనివాసరావు. ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతుండగానే చైర్మన్ సీట్లో నుంచి లేచి వెళ్లిపోయారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కొండయ్య చైర్మన్ ను ఆ పదవి నుంచి దింపి తీరుతానంటూ శపథం చేశారు. ఎమ్మెల్యే సీటు గెలిచిన చీరాల టౌన్లో టీడీపీకి అంత పట్టు లేకపోవడంతో ఎమ్మెల్యే శపథం ఏమాత్రం ప్రభావం చూపదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడ్డాయి. కానీ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా తయారయ్యాయి. మున్సిపల్ మీటింగ్లో తనకు జరిగిన అవమానంపై రగిలిపోయిన ఎమ్మెల్యే కొండయ్య ఆపరేషన్ ఆకర్షకు తెరతీశారు. మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం శిబిరంలో ఉన్న 15 మంది కౌన్సిలర్లతో లోపాయికారి ఒప్పందం చేసుకుని చైర్మన్ జంజనం శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సంతకాలు చేయించుకున్నారు. వైసీపీ రెబల్ కౌన్సిలర్లుగా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్తో ఉన్న మరో 3 కౌన్సిలర్లతోనూ సంతకాలు తీసుకున్నారు. మెజార్టీ కౌన్సిలర్లు అర్జీ ఇవ్వడంతో ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి చైర్మన్ పై అవిశ్వాసం పెట్టేశారు. 26 మంది సభ్యులు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేయడంతో జంజనం శ్రీనివాసరావు పీఠం నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఈ ఎపిసోడ్ లో పెద్ద ట్విస్ట్ ఏంటంటే తన పదవి ఊడకముందే వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయ్యారు శ్రీనివాసరావు. అయినా సరే చైర్మన్ పదవిని కాపాడుకోలేకపోయారు. దీంతో టీడీపీ మద్దతుతో కొత్త చైర్మన్ ఎంపిక అనివార్యమైంది. అసంతృప్తులు, అలకలు, రాజీనామాలు, బుజ్జగింపుల మధ్య ఎట్టకేలకు చైర్పర్సన్, వైస్ చైర్మన్ల ఎంపిక పూర్తయింది. అవిశ్వాసం నెగ్గిన 2 నెలల తర్వాత ఇటీవల ఆ తంతు ముగియగా మధ్యలో పెద్ద పొలిటికల్ డ్రామానే నడిచింది. చైర్మన్ పదవి కోసం పోటీలో పలువురు పేర్లు వినిపించగా ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ప్రతిపాదించిన 3 పేర్లలో ఒకదానిని ఫైనల్ చేసి మంత్రి కొలుసు పార్థసారథి ద్వారా సీల్డ్ కవర్లో పంపింది అధిష్టానం. అయితే ఆ కవర్లో మించాల సాంబశివరావు పేరు ఉండడంతో చైర్మన్ పదవి కోసం పోటీ పడిన పొత్తూరి సుబ్బయ్య అలిగి వెళ్లిపోయారు. వైసీపీ నుంచి అందరికంటే ముందు టీడీపీలో చేరినందుకు తగిన శాస్తి జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ వాకౌట్ చేశారు. టీడీపీకి కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో రంగంలో దిగిన మంత్రి, ఎమ్మెల్యే సుబ్బయ్యకు వైస్ చైర్మన్ పదవి కట్టబెట్టి భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చి శాంతింపజేశారు.
ఇక చీరాల అభివృద్ధి కోసం అంతా కలిసి పనిచేస్తామంటూ ప్రకటించారు. అధికార పక్షం పరిస్థితి ఇలా ఉంటే చీరాలలో ప్రత్యర్థుల పరిస్థితి రివర్స్ అయింది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కొండయ్య ప్రత్యర్థులుగా కాకలు తీరిన వైసీపీ నేతలున్నా కంగు తినిపించారు. వైసీపీకి కరణం బలరాం, కాంగ్రెస్ కు ఆమంచి కృష్ణమోహన్ లాంటి బలమైన నేతలున్నా చాకచక్యంగా వ్యవహరించి చక్రం తిప్పారు కొండయ్య. అయితే అధికారం చేతిలో పెట్టుకుని ఈ మాత్రం మ్యాజిక్ చేయకపోతే ఇంకెందుకు అనే టాక్ కూడా వినిపిస్తోంది.